హలో అండి, వెల్కమ్ టు బ్యాచిలర్ కుకీస్. ఇవాళ నేను మన బ్యాచిలర్ స్టైల్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ యూజ్ చేయకుండా ఉప్మా ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీరు ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి చూసేయండి. ఇక్కడ నేను 1 కప్ ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. ముందుగా ఈ ఉప్మా రవ్వను కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా చేస్తే ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఒక 5 మినిట్స్ ఇలానే ఫ్రై చేసి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 2 స్పూన్స్ నెయ్యిని వేస్తున్నాను. ఇక్కడ నెయ్యి ఆప్షనల్. నెయ్యి స్మెల్ అంటే పడని వాళ్ళు, టేస్ట్ పడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ను యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెయ్యి మొత్తం కరిగిన తరువాత అందులోనే కొన్ని పల్లీలు వేసి ఫ్రై చేస్తున్నాను. పల్లీలు ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ముందుగా మనం పల్లీలను ఫ్రై చేసుకోవాలి. ఇవి 50% ఫ్రై అయిపోయిన తరువాత 1 స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చిని వేస్తున్నాను. ఇక్కడ నేను ఒక ఎండుమిర్చిని తీసుకొని దాన్ని హాఫ్ చేసి వేస్తున్నాను. ఇవి కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని రౌండ్ షేప్లో కట్ చేసుకొని వేస్తున్నాను. అందులోని 1 రెమ్మ కరివేపాకు, ఒక ఆనియన్ను పొడవుగా కట్ చేసి వేస్తున్నాను. మీరు టొమాటో, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి ఏమైనా వేసుకోవాలి అనుకుంటే ఈ గ్యాప్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వలన తొందరగా ఫ్రై అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉప్మా మేకింగ్ ప్రాసెస్ అయితే చాలా ఈజీ. ఆనియన్స్ అన్నీ ఇలా బాగా ఫ్రై అయిపోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఉప్మా రవ్వను ఏ బౌల్తో అయితే తీసుకున్నానో అదే బౌల్ మెజర్మెంట్స్తో 3 కప్స్ వాటర్ను యాడ్ చేస్తున్నాను. మీకు ఉప్మా గట్టిగా కావాలి అనుకుంటే 2.5 కప్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం హీట్ అయ్యేంత వరకు ఉంచి మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వను కొంచెం కొంచెంగా ఆ వాటర్లో వేసి కలుపుతూ ఉండాలి. ఉప్మా రవ్వను ఒకేసారి వేసేసుకుంటే ఉండలుండలుగా వచ్చేస్తాయి. అందుకని మనము కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేసుకుంటూ ఉండాలి. చాలా మందికి ఉప్మా మేకింగ్ మెజర్మెంట్స్ తెలియక వాటర్ ఎక్కువ కానీ తక్కువగా కానీ పోసేసి జావగా కానీ గట్టిగా కానీ చేసేస్తుంటారు. ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్స్ తో చేస్తే ఉప్మా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఉప్మా చేయడానికి టైం ఎక్కువ పట్టదు. ఈ ఉప్మాను డిన్నర్ లో కానీ బ్రేక్ఫాస్ట్ లో కానీ తీసుకోవచ్చు. ఇలా చేస్తే ఉప్మా చల్లారిన కానీ చాలా కమ్మగా ఉంటుంది. ఉప్మా రవ్వ మొత్తం వేసిన తరువాత బాగా కలిపి 1 to 2 మినిట్స్ మూత పెట్టేద్దాం. ఉప్మా బాగా కుదరాలంటే మొత్తం ఈ పిండి వేసే టైంలోనే ఉంటుంది. అలా కాదని పిండి మొత్తం ఒకేసారి వేసేస్తే ఉండలుండలుగా వచ్చేస్తుంది. 2 నిమిషాల తరువాత చూడండి, మన ఉప్మా నీట్గా కుక్ అయిపోయింది. లాస్ట్లో బాదం పప్పును సన్నగా తరిగి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా రెడీ అయిపోయింది. కంప్లీట్ మెజర్మెంట్స్తో చూపించాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది కామెంట్ చేయండి.